అందరికీ నమస్కారం. మరి ఈరోజు గడిచినటువంటి 2 రోజులుగా ప్రభుత్వానికి ఒక లెటర్ ఒకటి 2 ఉత్తరాలు పవన్ కళ్యాణ్ గారు రాయటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏ స్కీమ్స్ వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి కాపులకి ఏం జరిగినాయి అనేటువంటి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయటం అనేటువంటిది అది ప్రతి స్కీము కూడా ఏ స్కీములు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నారో, ఎవరెవరు ఏ కులాలు బెనిఫిట్ అవుతున్నాయి, ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం. దాంట్లో శ్వేతపత్రం రిలీజ్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక వర్గాలకి, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన. నవరత్నాలు అనేటువంటి పథకాలు ఏ విధంగా అమలు జరుగుతామని. అవి కాకుండా ప్రత్యేకించి కాపుల గురించే చెప్పుకోవాల్సి వస్తే శ్వేతపత్రం కావాలనేటువంటిది అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ స్కీముల గురించి కానీ ఈ జాతి గురించి కానీ మీకేమైనా వివరాలు తెలుసా? పూర్తిగాని ఈరోజు గతంలో ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆనాడు, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ రోజు కాపులకు జరిగినటువంటి, కాపు వర్గానికి జరిగినటువంటి సహాయాలు ఏ మేరకు ఉన్నాయి, పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. నమ్మించి మోసం చేసేటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన ఏదన్నా చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పి ఇది చేయగలుగుతాను, ఇది చేయలేననేటువంటిది చెప్తారు ఆయన. దాన్ని నమ్మే ప్రజలు ఈ రోజుని 151 సీట్లు ఆయనకి పట్టం కట్టడం జరిగింది. దీనికి ఆ వివరాలన్నీ చాలామంది పెద్దలు మాట్లాడారు. సోదరుడు కృష్ణమోహన్ గారు కూడా ప్రభుత్వ స్కీములకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఈ కాపు సామాజిక వర్గం నుంచి మాకు అన్యాయం జరిగిందనేటువంటిది కానీ, ఈ స్కీము వల్ల మేము నష్టపోతున్నాం అనేటువంటిది కానీ ఎవరన్నా వచ్చారా నీ దగ్గరికి? లేదంటే ఈ స్కీమ్ మాకు అక్కర్లేదని చెప్పమనండి. ఎవరన్నా వచ్చి అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎంతో కొంత సహాయం ఈ ప్రభుత్వం నుంచి, అంటే పూర్తిగా ఎవరిని ఏ ప్రభుత్వం కూడా అందరం ఎక్కించలేదు, చేయూతనివ్వటం అనేటువంటిది ఎంతవరకు ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వంలో నిజాయితీగా ఎంతవరకు సహాయం చేయగలుగుతాం వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అని చెప్పేసి 5 సంవత్సరాలు మీ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాను 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు అందరికీ కూడా డబ్బులు వేయటం జరిగింది. వాళ్ళని అడగండి వెళ్ళి. అంతేగాని లేదు ఎవరన్నా అర్హత ఉన్నటువంటి వాళ్ళు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మాకు ఈ సహాయం అందలేదు అనేటువంటిది ఉంటే చెప్పమనండి. ఇంకా వేరే మొన్న ఆయన మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరికైనా ఇంతవరకే కాదు 2,40,000 సుమారు ఎంతో నెంబరింగ్ వచ్చింది 2,50,000. ఇవి కాకుండా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే 1 నెల రోజుల వరకు టైం ఇచ్చి ఈ నెల రోజుల్లోనే గ్రామ సచివాలయానికి వెళ్ళి ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ తప్పనిసరిగా చేస్తాననేటువంటిది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రోజుని కాపు నేస్తం కానీ అనేక రకాలైనటువంటి స్కీమ్స్ మేము గత ప్రభుత్వంలో నేను పనిచేసినప్పుడు కాపులకి ఫీజు రియంబర్స్మెంట్ గురించి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెట్టాడు.
మనం వాళ్ళకి ఈ రోజు సహాయం చేయలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనేటువంటి చెప్పాం. నాకు 94 నుంచి 95 నుంచి చంద్రబాబు నాయుడు గారితో తెలుసు. ఆ రోజు కూడా అనేక రకమైనటువంటి, అంటే మీకు బయట ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కానీ ఆయన యొక్క నైజం ఏంటనేటువంటి చూసాం. అయితే ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి విధంగా మీరు మాట్లాడటం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. గతంలో 2014 నుంచి 2019 వరకు 14 ఎన్నికల్లో మీరు ఆయన తరపున పనిచేసి ఆయనతోటి కలిసి పనిచేశారు. ఆ పార్టీలో పనిచేసినప్పుడు మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఎప్పుడన్నా ఈ రకంగా ప్రశ్నించారా? ఏ రోజునే ప్రశ్నించలేదే, ఈ రోజున మాట్లాడుతున్నారు. అంటే మీ చేత ఆయన ఏం మాట్లాడితే ఏం చెప్తే చేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు నిన్న కాకముందు జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే మీరు మంగళగిరిలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు అందరూ వస్తే మీటింగ్కి, ఆ మీటింగ్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానీ లోకేష్ గారి మీద కానీ ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది, ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఎరగ తీసుకుని పడ్డారు మీరు. సరే, జనం అందరూ సంతోషించారు. కానీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఏ మంగళగిరిలో అయితే మీరు ఉంటున్నారో ఆ మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తే మీరు పోటీ పెట్టలేదు. ఒక్క మాట కూడా ఆయన గురించి ఒక మీటింగ్ పెట్టి ఇటువంటి అవినీతి పరుడిని కానీ మీరు మీ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలతోటి ఇతన్ని ఓడించండి అని కానీ ఒక పిలిపివ్వలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి 5 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్తూ విశాఖపట్నంలో దిగుతారు. ఆ విశాఖపట్నం అనేటువంటిది ఎయిర్పోర్ట్ అనేటువంటిది గాజువాక నియోజకవర్గంలో ఉంది. ఒక రోజున కూడా ఆయన మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఓడించమని చెప్పలేదు. ఇంతకంటే మీరు ఆయనతోటి లాలోచి అయ్యారు, ఆయన అడుగుజాడలో నడుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి ఇంకా మీకు? ఇలాంటివి ఒకటి కాదు, అనేక కార్యక్రమాలు చూసినందువల్లే ప్రజలు ఈ రకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారితో మీరు ప్రయాణం చేయటం, ఆ పార్టీతోటి ఎలయన్స్ పెట్టుకోవటం, పోటీ చేయకపోవచ్చు టికెట్లు తీసుకుని ఏ విధంగా చేశారనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా పరిణామాలు ఉన్నాయనేటువంటి చూశారు. అటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తారనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేసేటువంటి విధంగా మీరు పనిచేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు 2014, 15, 16లో ఏదైతే కాపులకి కార్పొరేషన్ ఇస్తానని చెప్పి కాపులు బీసీల్లో చేరుతానని అనేక వాగ్దాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఏదైతే చేస్తాన్నారో మాకు ఇస్తాన్నారో అవి మాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పేసి కాపు నాయకులందరూ ఉద్యమం చేసి మరి ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో అంత పెద్ద ఎత్తుని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి దాన్ని తీసుకొచ్చి మాట్లాడారు. అంటే అంతర్గతంగా ఒక మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ఎవరో డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టించారు తుళ్ళు అని చెప్పారు. చెప్తే నేను కానీ నాతోటి పాటు ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు ఒకళ్ళిద్దరం తిరగబడి ఇది మా జాతిని అవమానించడానికి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరో డబ్బులు ఇస్తే మీటింగ్ పెట్టింది కాదు, లక్షల మంది అక్కడికి వచ్చారంటే ఆత్మాభిమానంతో వచ్చారు. ఎవరు రూపాయి ఎవరు 100 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని తుని వచ్చిన వాళ్ళే తప్పితే మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి మా కులాన్ని కించపరచొద్దని చెప్పేసి ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది. నేను ఆ మీటింగ్ అయిన తర్వాత ఏ రకంగా పద్మనాభం గారు చేసేటువంటి ఉద్యమాన్ని రోడ్డు మీదకి వస్తే బ్రిటిష్ పరిపాలనలో లేనటువంటి విధంగా అనగదొక్కేటువంటి దానికి మీరు చేసినటువంటి విధానం ఈ జాతి ఎప్పుడు మర్చిపోదనేటువంటిది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మేము పోటీ చేసి ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కోట్లకు వాయిదాలు తిరిగేవారు.
అంటే కంచం కొట్టారని, డప్పు కొట్టారని అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి సంకేతాలు ఇచ్చారు మీరు? దీన్ని మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నారా? అందుకనే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారనేటువంటి చూశారు. అయితే ఈ రోజుని ఒక పవన్ కళ్యాణ్ గారికి చెప్పవలసింది, మీకు భీమవరంలో మీరు పోటీ చేశారు. భీమవరంలో అనేటువంటి నియోజకవర్గాన్ని ఒక ధనిక వర్గం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు చాలా రోజులు. మరి యువకుడైనటువంటి గంధి శ్రీనివాస్ గారు వచ్చి చాలా రోజులు కష్టపడి ప్రజలతో అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని ఆయన ఒక నాయకుడిగా ఎదిగి అక్కడ శాసనసభ్యుడిగా పనిచేశాడు. రెండోసారి ఓడిపోవడం జరిగింది. మరి అదే సామాజిక వర్గం నుంచి అతను పోటీ చేస్తుంటే అనేక వర్గాలు ఉన్నాయి, కానీ అధిక సామాజిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు కాపు సమాజ వర్గం ఉంది. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ పెట్టి ఈరోజు కాపుల గురించి, రిజర్వేషన్ల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి కులాలు, అనేక రకాల జాతులు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి అక్కడ పోటీ చేసి నాయకుడిగా గెలిచి నేను ప్రజల మద్దతు ఉంది, అందరి మీద నమ్మకంతో వచ్చానని చెప్పారంటే అది సంతోషించవచ్చు. నువ్వు అక్కడ భీమవరం వెళ్ళి చేశారు. అదేవిధంగా మీరు ఏదైతే గాజువాక ఉందో గాజువాకలో పోటీ చేశారు. ఆ గాజువాకలో ఒక చిన్న వ్యక్తి, చింతలపూడి వెంకటరామయ్య గారు అనేటువంటి వ్యక్తి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశాడు. ఆ వ్యక్తి ఆ నియోజకవర్గం కూడా కాదు, తూర్పుగోదావరి జిల్లా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ పోటీ చేశాడు. అక్కడ పోటీ చేస్తే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం, అనేక మంది ఉన్నప్పటికీ ఈ సామాజిక వర్గం ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తిని అక్కడ గెలిపించారు. ఈరోజు నిన్న అక్కడ ఓడించారంటే కారణాలేంటి? ఇవన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు మన మాటలు వినేసి అమాయకంగా మాత్రం ఓట్లేరు, ఎప్పుడూ మోసపోరు. అని మీరు చంద్రబాబు నాయుడు గారితో చేస్తున్నటువంటి ప్రయాణాన్ని చూసి, ఆయన కాపుల మీద, పద్మనాభం గారు ఉద్యమం మీద ఆయన చేసినటువంటి విధానాలు చూసి జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తులు మీరు ఆయనతో కలిసారనేటువంటి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి గుణపాఠం నేర్పడం జరిగింది. ఇది ఈరోజు కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానది ఏది చెయ్యకపోలేదు. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అనేక మంది సమాజంలో ఉన్న వాళ్ళకి చేస్తుంటే, దాంతో పాటు ప్రత్యేకించి కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమాజంలో ఒక కాపులే కాదు అందరికీ ఏ రకంగా చేస్తున్నారో కాపులకు కూడా ఈ కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే దాన్ని వక్రించి మాట్లాడి దీనికి శ్వేతపత్రం కావాలనేటువంటి అడిగేటువంటి విధానం చూస్తుంటే మీ యొక్క నైజం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. ఇది కాకుండా మీరు ఒక విషయాన్ని గమనించండి. మేము ఎంతో కాలంగా, నేను కూడా నాతో సైతంగా చాలామంది నాయకులు ఈ రాష్ట్రంలో మనకు కూడా ఒక రకమైనటువంటి అవకాశం రావాలనేటువంటిది ఎదురు చూసినటువంటి వాళ్ళు అందరూ చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, జేడీ లక్ష్మణ గారు కానీ, లేకపోతే తమిళనాడుకి సెక్రటరీగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు మీకు ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి పార్లమెంటుకి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన పదవిని వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని వదిలేసి ఆ రోజు రిజైన్ చేసి మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి వీళ్ళందరూ మనశ్శావుతోటి వెళ్ళిపోయారు. నేను కూడా 3-4 సార్లు మీతోటి సమావేశం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు అయితే ఉన్నాయో నా పక్కన ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు కూడా ఉన్నారు దాంట్లోని. మేమందరం కలిసి అనేక రకాలుగా మా ప్రయత్నం ఏదో మేము చేయటం చూసాం. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చేస్తారనో, ముఖ్యమంత్రి అయిపోతారనో, దాంట్లో మేమేదో భాగస్వామ్యం కావాలని కాదే, లేకపోతే మీ దగ్గర డబ్బు ఉన్నది ఆ డబ్బు ఇచ్చేస్తారు, డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసేద్దాం అనేటువంటిది కాదే. కేవలం ఒకే ఒక్క విషయం ఏంటంటే
ఈ సామాజిక వర్గం మీద ఉండేటువంటి అభిమానంతో ఆ రోజున రావడం జరిగింది. కానీ మీరు ఈ సామాజిక వర్గానికే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వల్ల జరిగినటువంటి నష్టం అంత పెద్ద ఎత్తున జరిగితే కాపులను అవమానించి ఆడవాళ్ళు అనేటువంటి చూడకుండా మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసి ప్రయాణం చేస్తుంటే ఇంక మీతోటి ఎందుకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఎన్ని తిరిగి రావడం జరిగింది వాస్తవం చెప్పాలంటేనే ఇక్కడ. కానీ పదవులు కూడా ఆశించకుండా రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎంతోమంది మిమ్మల్ని అభిమానించి మీ కూడా తిరిగితే వాళ్ళందరూ ఇవాళ ఉన్నారా మీ దగ్గర? ఎందుకు వెళ్ళిపోయారు ఒక్కసారి గమనించాలి కదా. ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఎంతో వ్యాపారం చేసుకునేటువంటి బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి నీకోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవళ్ళైనా మీరు చేసింది మంచి అనేటువంటిది ఒక్క మనిషి చేత అనిపించండి. మీకోసం పనిచేసిన వాళ్ళు, బయట వాళ్ళ చేత కాదు, మీకోసం పనిచేసిన వాళ్ళ చేత అనిపించండి. లేదే. అంటే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేనున్నాను, నా కూడా 10 మంది కొంతమంది నా కూడా ప్రయత్నం చేస్తున్నారంటే నన్ను సపోర్ట్ చేయడానికి. వాళ్ళు సపోర్ట్ చేసి ఒక్కొక్కళ్ళు నన్ను నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిట్టా కూర్చోవడం నా ఉద్యోగం. నాలో ఉన్నటువంటి లోపాన్ని నేను గమనించవలసినటువంటి బాధ్యత లేదా? దయచేసి ఇది మంచి విధానం కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా అన్ని వర్గాల వారికి సమాజంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. భవిష్యత్తులో కూడా ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు మీరు. రిజర్వేషన్ల గురించి ఏ రోజన్నా మీరు మాట్లాడిన సందర్భం ఉందా? రిజర్వేషన్ల గురించి అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసాం మేము. ఈరోజు జాతి గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడటానికి ఇప్పుడు మరొకసారి మీ అందరూ ముఖంగా చెప్తున్నాం. ఈ జాతికి నష్టం జరుగుతుందనేటువంటిదప్పుడు కానీ, ఎక్కడన్నా అవమానం జరుగుతుందనుకున్నప్పుడు కానీ అందరికంటే ముందుంచాం. పదవులే ముఖ్యమైనటువంటిది కాదు. మీరు ఎప్పుడో ఎక్కడో ఉంటారు, ఎప్పుడో వస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. ఎంతమంది యువత అందరూ నాశనం అయిపోతున్నారు. యువత అందరూ మీ యొక్క ఏదో అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ అనేక మంది మీ మీద ప్రేమతోటి ఇష్టంతో వచ్చారు. వాళ్ళందరి పరిస్థితులు ఏంటి ఈ రోజుని? కానీ సమాజంలో అందరూ అన్ని వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి. దాంట్లో ఈ కులానికి మెజార్టీగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులానికి కూడా న్యాయం జరుగుతుంది. దాంట్లో మేము వారధులుగా ఉంటాం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆయనతో మాట్లాడి దాన్ని ఈ జాతికి మేలు జరగటానికి మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తామనేటువంటిది ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తూ, దయచేసి ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు కొంత క్లియరెన్స్ తీసుకుని మాత్రం వివరాల్లోకి వెళ్ళి మాత్రం మాట్లాడవలసిందిగా మరి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఏదైతే కాపునేస్తం వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొద్ది రోజుల క్రితం 354 కోట్ల రూపాయలు మా అక్కలు, మా కాపు సోదరమణులైనటువంటి చెల్లెళ్ళ అకౌంట్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళల అకౌంట్లో డైరెక్ట్గా ఈ కరోనా రోజుల్లో జమ చేశాడో దాన్ని వక్రీకరించి, అదేవిధంగా ఆ రోజు ఆయన మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాపునేస్తం ప్రోగ్రాంతో పాటు ఈ 354 కోట్ల రూపాయలతో పాటు గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాపులకి ఏం చేసిందనేది కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, మా ప్రభుత్వం ద్వారా అనేది ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి 354 కోట్ల ఆ రోజు ఇచ్చినయే కాక అన్ని స్కీమ్స్కు సంబంధించి 4769 కోట్ల రూపాయలని మేము ఈ రకంగా మేలు చేశాము. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, ఇలా అన్ని పేర్లు నేను చెప్పి సమయాన్ని వృధా చేయను. ఇలా సుమారుగా 12 స్కీమ్స్ని మేము
కాపు వర్గాలకి యువతకు కానీ అటు జెంట్స్కి కానీ మహిళలకు కానీ ఇచ్చామని చెప్పుకుంటే దాన్ని కార్పొరేషన్ ద్వారా మీరు ఎలా ఈ స్కీమ్ని చెప్తారు, ఇది మీరు కాపులకి మేలు చేసినట్టు కాదని చెప్పి పవన్ కళ్యాణ్ వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా మేము కొత్తగా 8 స్కీములు తీసుకొచ్చాం. గతంలో ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి. 8, 3, 11. మేము ఈరోజు పాంప్లెట్లో ప్రింట్ చేసినటువంటిది 4వ స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ స్కీము, పెన్షన్ కానుక. ఇది పాతది. సరే, ఆ ఒక్క స్కీముకు సంబంధించి మనం పక్కన పెట్టిన సుమారుగా 1125 కోట్లు 3,600 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారానే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే విద్యా దీవెన, వసతి దీవెన, అలానే విదేశీ విద్యా దీవెన, ఈ 3 కార్పొరేషన్ ద్వారానే కదా, ఎలాంగ్ విత్ ఇండివిజువల్ లోన్స్. మేము ఇప్పుడు లోన్లు కాకుండా, లోన్లతో కూడా కలిపి ఈ 3 స్కీమ్స్ కాకుండా జగనన్న అమ్మఒడి కొత్త స్కీమా పాత స్కీమా? జగనన్న అమ్మఒడి ఖచ్చితంగా కొత్త స్కీము. ఇది ఏదైతే ఈ కాపు వర్గానికి సంబంధించినటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇవ్వటం జరిగింది. అలానే ఇది కాంప్రహెన్సివ్గా అన్ని వర్గాల కోసం పెట్టింది కాబట్టి అన్ని వర్గాలు కూడా ఇవ్వటం జరిగింది. కంబైన్డ్ స్కీము ఈ వర్గానికి సంబంధించి ఈ కార్పొరేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. అంటే అది అందరికి ఇచ్చారు కాబట్టి కాపులకి సంబంధం లేదని చెప్తారా మీరు, ఇవ్వద్దని? లేకపోతే కాపులకు ఒక్కరికి మాత్రమే ఇవ్వండి, అమ్మఒడి మిగిలిన వర్గాలకు ఇవ్వద్దని చెప్తారా? అలానే వైఎస్ఆర్ రైతు భరోసా, ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్ కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీము, కార్పొరేషన్ ద్వారా ఇచ్చాము. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇండివిజువల్ బెనిఫిట్ ఆయా వర్గాలకి కార్పొరేషన్ల ద్వారా ఇచ్చారో ఈ స్కీమ్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి కార్పొరేషన్ ద్వారా ఇచ్చాము. ఇది కూడా కాంప్రహెన్సివ్గా అందరి కోసం పెట్టింది. మిగిలిన వర్గాలకు ఇవ్వద్దా? కాపులకు ఇచ్చింది, కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ వాహనమిత్ర సుమారుగా 29,000, అంటే రైతు భరోసా వచ్చి 7,56,000 మంది, వాహనమిత్ర 29,000 మంది. జగనన్న చేదోడు టైలర్స్ కాపులు 14,000 మందికి ఇచ్చారు, 14 కోట్లు. అలానే ఇది కాంప్రహెన్సివ్గా అందరి కోసం పెట్టింది. మేము పెట్టుకున్న మొదటి స్కీము జగన్ గారు ఇచ్చిన హామీ మేరకు పెట్టినటువంటి స్కీము, మేనిఫెస్టోలో కానీ నవరత్నాల్లో కానీ పెట్టినటువంటి స్కీము. ఇలా కొత్త స్కీమ్స్ 8 పెట్టి ఆయా వర్గాలకు ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎగ్జిక్యూట్ చేశాడో, లాంచ్ చేశాడో, ఆ వర్గాలకు అందించాడో అదే రీతిలో జగన్ గారు కూడా చేయటం జరిగింది. ఇందులో తప్పేంది? అర్థం కానిది పవన్ కళ్యాణ్కి. అంటే ఎంత చంద్రబాబు నాయుడు మీద ఆయనకి మమకారం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఒక రోడ్డు 1 కోటి రూపాయలు పెట్టేస్తే ఒక కులానికి మాత్రమే మేము వేసాము, డబ్బులు ఖర్చు పెట్టామంటే అది తప్పు. కానీ ఇండివిజువల్ బెనిఫిట్ ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారానే ఇస్తారు. ఎవరైనా అదే క్లెయిమ్ చేస్తారు, మేము ఇది చేశామని ఆ వర్గాలకు చెప్పుకుంటారు. ఇది సహజమైనటువంటి పరిణామం. కార్పొరేషన్ ద్వారా ఓన్లీ లోన్లు ఇస్తేనేనా? అసలు ఒక కాపు వర్గానికి చంద్రబాబు నాయుడు ఉన్న 5 years టెన్యూర్లో 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలో 0, రెండో సంవత్సరంలో 96 కోట్లు, ఆ తర్వాత 3 సంవత్సరాలు కలిపి మొత్తం 1,874 కోట్లు, అంటే రెండో సంవత్సరంలో పెట్టిన 96 కోట్లు కలిపి యావరేజ్న 370 కోట్లు పెట్టి ఆయన ఒక చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి, కాపులకి ఇంతకన్నా మనం పంప్ చేయలేము, వాళ్ళకి అవసరాలు ఏమి లేవు, ఇవ్వలేమని చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాపులకి మళ్ళా కొత్తగా 8 స్కీములు పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు ముద్రగడ్డ గారికి భయపడి, కాపుల ఉద్యమానికి భయపడి రిజర్వేషన్లు ఎగ్గొట్టి దొంగతనంగా గత్యంతరం లేకుండా పెట్టినటువంటి ఈ కాపు కార్పొరేషనే దాన్ని నిజమైనటువంటి కాపు కార్పొరేషన్గా, కాపుల ఉన్నతి కోసం పనికొచ్చేటటువంటి కార్పొరేషన్గా, కాపుల్లో ఉన్నటువంటి అనేక వృత్తుల్ని గుర్తించి సుమారుగా 3,700 మంది, మేము క్లెయిమ్ చేసుకున్న 4,700లో ఆ పెన్షన్స్ తీసేసినా సరే 3,700 కోట్లు కాపులకి మేము కొత్తగా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు 350 కోట్లే కదా ఇవ్వగలిగాడు, ఇంతకన్నా ఇవ్వలేము కాపులకి అని చెప్పాడు. అనేక మీటింగ్లో నేను ఉన్నాను కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో. అదే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ వృత్తులు చేనేతలో కూడా ఉన్నారు కాపులని 3,000 మందిని గుర్తించి వాళ్ళకి ఇచ్చాడు, టైలర్స్కి ఇచ్చాడు, కొత్తగా రైతు భరోసా పేరుతో ఇచ్చాడు, లోన్లు ఇస్తున్నాడు. విదేశీ విద్యా విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టాడో నీ రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ రాజకీయ గురువు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఈ ఫండమెంటల్స్ అంటారు రాజకీయాల్లో. ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ కార్పొరేషన్ ద్వారా ఏది లాంచ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచే వస్తాయి. ఇండివిజువల్ బెనిఫిట్ ఎవరికి వచ్చినా సరే కార్పొరేషన్ ద్వారానే వస్తుంది. ఇది
కనీసం పరిజ్ఞానంతో పవన్ కళ్యాణ్ ఈ లెటర్ రాయాలి. అలానే ఇందాక అన్న చెప్పాడు శ్వేతపత్రం అని, అది పచ్చి బూతు. పాత రోజుల్లో ఏలు ముద్రేసే రాజకీయ నాయకులు పంచులు కట్టుకునే రోజుల్లో ఫైళ్లు పెట్టి చించేస్తే అయ్యా రహస్యం ఏందో బయట పెట్టని పెద్ద కమిటీ వేసేది. ఇవాళ అల్ట్రా మోడర్న్ డేస్, కంప్యూటర్ యుగము, రహస్యం అనేది ఉండదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రోజులు ఇది. నువ్వు లాగాన్లో కంప్యూటర్ లాగాన్ అయ్యి ఎక్కడికైనా యాక్సెస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేకపోతే 10 రూపాయలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే అదే వైట్ పేపర్. ఇది దీన్ని వైట్ పేపర్ కాక ఏమంటారు? బ్లాక్ పేపర్ అంటారా? పురాతన రోజులు వైట్ పేపర్ అనేది, శ్వేతపత్రం అనేది పురాతనమైన రోజులు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో. రాజకీయాల్లో నువ్వు ఫండమెంటల్స్ నేర్చుకో. నువ్వేదో చెప్పావు, నేనేం పెద్దగా చదవలేదు, 10th ఇంటర్మీడియట్ చెప్పాను, అది 100% నిజమై ఉండొచ్చు. కానీ కష్టపడి తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అనునిత్యం శోధించు సమాజం గురించి, ఫండమెంటల్స్ తెలుసుకో. శ్వేతపత్రం ఏంది? ఇవన్నీ శ్వేతపత్రాలే. పూర్వ రోజుల్లో మోసం చేసి ఏలుముద్ర వేసి పంచి కట్టుకునే రోజుల్లో రహస్యంగా చేసి ప్రజలకు అబద్ధం చెప్తారు కాబట్టి మీడియాకి పెద్ద సేవ్ ఉండదు. కాబట్టి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానీ ఈజీగా ఆఫీసులను యాక్సెస్ అవ్వలేము. కాబట్టి అప్పుడు కమిటీలు వేసి నిజాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవసరమైతే శ్వేతపత్రం డిమాండ్ చేసి, ఇదంతా ఫాల్స్ డిమాండ్లు, ఇవన్నీ పాత రోజులు. అలానే ఇంకొక చిన్న విషయం, అసలు ఈ రిజర్వేషన్స్ అనేది ఎక్కడొచ్చింది? నేను మొట్టమొదటిసారిగా నన్ను అపార్థం చేసుకోవద్దు. మా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో రిజర్వేషన్స్కి సంబంధించి, ఇందులో 6వ అంశం 1, 2, 3, 4, 5 కాపుల సంక్షేమం. కాపుల సంక్షేమంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జార్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనందరికీ గుర్తునే ఉంటుంది. సరే, ఇదంతా చదవను. ఇది కాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమి రాశా అంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిందే. ఇది తెలిసిన వారు కూడా టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చింది. మనందరిలో లేని విషయంలో మనం ప్రభుత్వం చేస్తామని చెప్పగలం, కానీ అంతకుమించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే అది ప్రజల్ని మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతున్నట్టుగా బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం కలగకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. బీసీ వర్గాలకి నష్టం జరగకుండా కాపులకి రిజర్వేషన్ కానీ కల్పించినట్లయితే దానికి మా సపోర్ట్ ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ. అయితే ఈలోపు రిజర్వేషన్స్ రాజకీయ పరిస్థితులు మారి టోటల్గా కేంద్రం మొత్తం పవన్ కళ్యాణ్ లాంటి చేతిలో 2014లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాగా వస్తే అది బంగారం లాంటి అవకాశం కాపులకి. నిజంగా కామన్ మినిమం ప్రోగ్రాం ఏదైతే కనీసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక బీజేపీతో మొదట ఎన్డీఏ మోడీ గారికి కూడా అంత ఆశ లేదు మొదటిసారి గెలుస్తామని. మీరు ముగ్గురు కలిసి చెప్పినప్పుడు కాపుల రిజర్వేషన్ మీరు ముగ్గురు కలిసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి జనసేన డైరెక్ట్గా పోటీ చేయకపోయిన కామన్ మినిమం ప్రోగ్రాంలో కాపు రిజర్వేషన్ పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలనంటే అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చేది. బంగారం లాంటి అవకాశం. చంద్రబాబు నాయుడు రీజనల్ పార్టీలో పెట్టుకున్నాడు. రీజనల్ పార్టీలో పెడితే మన పరిధిలో లేనటువంటి హామీని అది ఎలా సాధ్యం? ఇది నేను మనస్ఫూర్తిగా మా సొంత కాపు సోదరులైనటువంటి తమ్ముళ్ళని, చెల్లెమ్మల్ని మనసు పెట్టి చదువుకోవాలని ఆలోచించమని చెబుతున్నా. రాష్ట్ర పరిధిలో లేనటువంటి ఈ రిజర్వేషన్ అంశాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఏం పెట్టాడో కూడా మీకు చదివి వినిపిస్తా. వాళ్ళ రాజకీయ గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, పవన్ కళ్యాణ్ రాజకీయ గురువు, ఆయనలాగా డబుల్ స్టాండర్డ్స్ తోటి దొరకకుండా అభద్రతాభావంతోటి ఏ రకంగా చెప్పాడు. జగన్ గారు ఎలా డెలిబరేట్గా చెప్పాడు ఈ రిజర్వేషన్స్ లేట్ అవుతున్నాయని చెప్పి. ఆయన ఇంకా ఏం చెప్పాడు మా మేనిఫెస్టోలో జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో కేవలం 1,340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలో వచ్చాక కాపు కార్పొరేషన్ సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తాం. ఇది మా మేనిఫెస్టోలో పెట్టిన హామీ. రిజర్వేషన్స్ గురించి మేము చెప్పింది. రిజర్వేషన్స్కి వ్యతిరేకం వల్ల ఖచ్చితంగా సహకరిస్తాం. ఎలా బీసీల వర్గాలకి ప్రయోజనం దెబ్బతినకుండా ఏదైతే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసి ఇస్తామంటే వీఆర్ వెల్కమింగ్, వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దట్ కాపు రిజర్వేషన్ ఫ్యాక్టర్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారి లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ పార్టీ. దిస్ ఈజ్ ద వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్. ఎప్పుడు
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ గారు ఎలక్షన్ ప్రచారంలో ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టిన అంశం. అయితే ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కూడా మీరు చూడాలి. ముఖ్యంగా సామాన్య ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ని ఫెయిల్ అయిన సినిమా అయినా 3 సార్లు చూసి దాన్ని సక్సెస్ చేస్తాము, పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, మా సినిమా హీరో ఇంకా 4 సినిమాల్లో నటించే విధంగా మళ్ళా పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు నష్టపోకుండా పిచ్చి ప్రేమతోటి ఎవరైతే పవన్ కళ్యాణ్, నేను సైకో ఫ్యాన్స్ అన్న పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాళ్ళంతా నా తమ్ముళ్ళు లెక్క, అనగానే అన్నలు జ్ఞానవంతులు బాగానే ఉండారు, వీళ్ళు చదువుకున్న ఆవేశంగా ఉండేవాళ్ళకి మా సొంత తమ్ముళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి ఎవరికైతే ఉందో మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ ఎంత మోసపూరితంగా కాపు రిజర్వేషన్ గురించి రాశాడో చూడండి, ఎంత అపరిపక్వగా, ఎంత ఇమ్మెచ్యూర్గా రాశాడు. జనసేన మేనిఫెస్టోలో రాజ్యాంగం యొక్క పత్రికా సోదరులు కూడా వినాలి, మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం యొక్క ఇది జనసేన మేనిఫెస్టోలో 18వ పేజీలో 81వ అంశం రాజ్యాంగం యొక్క 9వ షెడ్యూల్ ప్రకారం కాపు రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు. ఏమండి, కాపు రిజర్వేషన్లకి చర్యలు ఏం తీసుకుంటాడా, ప్రయత్నం చేస్తాడా? ఏదో ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఈయన ఒక సీటు కూడా గెలవలే ఇక్కడ. 175కి, అంటే నేను అవమానకరంగా మాట్లాడలా, 175కి 175 గెలిచినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లాగా హీరోయిక్గా అన్ని వర్గాల మద్దతుతోటి మెజార్టీ కాపు వర్గాలతో 151 గెలిచినా రిజర్వేషన్లు మనం ఇక్కడ చేయలేం. నువ్వే చెప్పావు నీ మేనిఫెస్టోలోనే రాజ్యాంగం యొక్క 9th షెడ్యూల్ ప్రకారం చర్యలేంది, అదంతా భూత పదాలు లాగుండి. 9th షెడ్యూల్ ప్రకారం కాదు, అందులో ఈ అంశాన్ని చేర్చాలి. దట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్. నువ్వు చిక్కనట్టు మళ్ళా బీసీలు ఎక్కడ తప్పు పడతారో కరెక్ట్ మీనింగ్తో రాస్తే మేము ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాను, నువ్వు ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు మేనిఫెస్టోలో? అది కాక అబద్ధం, చర్యలు తీసుకుంటా అంట. ఎక్కడ మన చేతిలో ఉంటుంది అది? ఇట్ ఈజ్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుంది. పార్లమెంట్లో మెజార్టీ ఎవడు ఉంటే వాడు చేయాలి. నువ్వు పార్లమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందా? ఇప్పుడు వెళ్ళి బీజేపీ సంఖ్యలోకి కూర్చున్నావు కదా, 14 మీరు 3 ఉన్నారు కదా, ఇప్పుడు చేయించు. మరి ఇప్పుడు చేయించింది మేము వద్దానం కదా. దయచేసి ఇది అంత తేలిక అవ్వదు. దీనివల్ల అయ్యుతుందో అవదో ఈ జనరేషన్లో దీని మీద కాపు యువతగా, కాపు సమాజానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది బీసీల్లో అనేక వర్గాలను మనకి దూరం చేసేదానికి ఒక ఫేక్ ఎష్యూరెన్స్ ఇచ్చి, ఒక కానటువంటి అసాధ్యమైనటువంటి ఒక తప్పుడు హామీ ఇచ్చి బీసీ వర్గాలనే కాపులకి శాశ్వతంగా దూరం చేసే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి తప్పితే దయచేసి కాపులు దీన్ని అవుతుందని దాని మీద దృష్టి పెట్టి యాజిటేషన్ చేయాలి. నష్టపోతాం. నిజంగా అంత తేలిగ్గా కాదు. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఏం చెప్పారు? ఆయన పరిధిలో లేని దాన్ని మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఆయన ఎలక్షన్లో చెప్పినా బీజేపీని మనం శాసించే స్థితిలో లేం కాబట్టి నా వంతు నేను గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాడా? ఈ పవన్ కళ్యాణ్ లాగా డబుల్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళ రాజకీయ గురువు లాగా తప్పుడు రాతలు రాసుకున్నాడా? ఇంత పిరికాడా, ఇంత అబద్ధాలాడా పవన్ కళ్యాణ్? నీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ నేను కల్పిస్తాను అని రాసుకోవచ్చు కదా. రాసుకోవాలంటే దానికి ఒక లెక్క ఉండాలి. ఖచ్చితంగా జాతీయ పార్టీలో నీకు 100% నీకు కంట్రోల్ ఉండాలి, 100కు 100% అవ్వాలి. ఇలానే మళ్ళా 150 ఉండి దేశంలో ఇతర డిమాండ్లు, వాళ్ళని కూడా నువ్వు కన్విన్స్ చేసే అంత పరపతి కేంద్రంలో ఉండాలి. ఉందా? నీకు అపాయింట్మెంట్ అడిగితేనే 6 నెలలకు ఇవ్వలేదు ఇంతవరకు. అక్కడ ఎవడో చిన్న నాయకులు వెళ్ళి బీజేపీ వాళ్ళని కలిసి వచ్చావు. తప్పుది. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిజాయితీగా చెప్పాడు. నిజాయితీకి పుట్టిన పిల్లలే ధైర్యం అనేవి, అది మొండి ధైర్యం ఏం కాదు. నిబద్ధతతోటి సమాజంలో ఏ వర్గానికి ఏం చేయగలం అనేది ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోటి మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ 4700 కోట్ల కాపులకి నగదు రూపంలో వాళ్ళ అకౌంట్లో మా సోదరులు సోదరీమణులకి అన్ని వయసుల వాళ్ళకి ఇచ్చినటువంటి మాట వాస్తవం. కరోనాలో కూడా మహిళలకు ఇచ్చారు. ఇలా కాపులందరూ సంతోషంగా ఉన్నారు. మా ఏరియాలో కూడా పేదలు ఇసుగు కొట్టుకునేవాళ్ళు, జీడిపిక్కలు కొట్టేవాళ్ళు ఉన్నారు. మరి నువ్వు పెద్ద ధనికుడు మాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా జగన్ గారిని నెత్తిన పెట్టుకు పూజిస్తున్నారు. ఈ కరోనా టైంలో ఈ పేరుతోటి కాపు నేస్తం పేరుతోటి మాకు డబ్బులు వచ్చినాయని చెప్పి. ఇదే కాదు, ఒక రిజర్వేషన్ అంశమే కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన ఘోరం, అసలు ఒక కమిటీ వేసి ఒక కులానికి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి కమిటీ సభ్యులు ఒక అభిప్రాయం, మంజునాథ చైర్మన్ ఇంకొక అభిప్రాయం. వీళ్ళిద్దరు అభిప్రాయాలు చెప్పకుండానే అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టాడు. దీనికి చట్టబద్ధత ఉంటుందండి. చంద్రబాబు నాయుడు తీర్మానం చేశాడు,
ఆ రోజు మేమందరం అక్కడ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, బతిలాడారు, ఇద్దరు మాట్లాడారు. ఒక మంత్రే ఆ రోజు ఆయన ఉన్నటువంటి అవసరాలకు ఏదో 1-2 సంతకాలు పెట్టించుకొని చంద్రబాబు నాయుడు పొగిడాడు. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మటే ఉన్నాడు. చెప్పలా, తెలవదు, రిపోర్టే రాలా, పూర్తిగా రాలా. దుర్మార్గం. ఈ దయచేసి కాపు సోదరులు అంతర్గతంగా కాపు ఎమ్మెల్యేలు ఆ రోజు చంద్రబాబు గొడవ పెట్టుకున్నారు. ఎందుకండి తప్పుడు ప్రధానంగా చేయటం కాదు, ఇది ఎలక్షన్ టైం మీరు మాట్లాడొద్దు అన్నాడు. ఇన్ని దుర్మార్గాలు చేస్తే మీ గురువు, నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడిని, ఆ ఫేక్ హామీకి పేటెంట్ దారుడు చంద్రబాబు నాయుడు. అది అంత ఈజీ కాదు, దాన్ని రొటీన్లో ప్రయత్నం చేయటం తప్పితే, అలానే కాపు రిజర్వేషన్ పేరుతోటి నువ్వు ఇచ్చిన హామీని ప్రశ్నించి ఉద్యమం స్టార్ట్ చేస్తే 5% రిజర్వేషన్ కావాలంటే కాపులకు వచ్చింది ఏంది? 5,000 కేసులు వచ్చినాయి బహుమతిగా. మేము అందులో ముద్దాయిలం. తుని రైలు దహన కేసులో మా 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 సొంత అన్న మా ఊరి నుంచి వెళ్ళినటువంటి ఆ రోజు చాలామంది మీద కేసులు పెట్టారు. ఆ 5,000 కేసుల్ని ఒక సంతకంతో ఈ ప్రభుత్వం జగన్ గారు ఏదైతే తన ఎలక్షన్ హామీలో చెప్పాడో తీసేశాడు. అంటే కాపులకి 4,700 కోట్లు డబ్బులు ఇటు వివిధ పథకాల ద్వారా కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లు లేకుండా, అలానే సంవత్సరం రోజులు ఇంత కాంట్రవర్సీ లేకుండా పరిపాలన సాగించటం. అంటే హామీ ఇచ్చింది నువ్వు. ముద్రగడ్డ ఆ రోజు కేసుల గురించి కృష్ణమోహన్ నేను అనేక సార్లు ఈ కేసుల గురించి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆ కేసులు తీసేయండి అని చెప్తే 100 సార్లు చెప్పుంటాం. అనేక సార్లు ఆ పార్టీ కాదని చెప్పమను. తప్పు దయచేసి కమ్యూనిటీ వాళ్ళు గ్రహించాలి. ఇవాళ మన జనరేషన్ వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, మన రాష్ట్ర విభజనకు ముందు ఒక సంఘటన జరిగింది కులపరంగా, విభజన తర్వాత ఒక దుష్టాంతం జరిగింది. రాష్ట్ర విభజనకు ముందు రంగాన్ని చంపారు, చంద్రబాబు నాయుడు బంధువులే చంపారు, అది అందరికీ తెలిసిన సత్యం. రాష్ట్ర విభజన తర్వాత మనం అందరం ఐక్యమయ్యాం. నేను రిజర్వేషన్ కోసమని నేను మనస్ఫూర్తిగా నమ్మను. ఏదో ఒక కారణంతో ఐక్యం అవ్వాలని చెప్పి ముద్రగడ్డ గారి నాయకత్వంలో తునిలో అయితే ఐక్యతను విచ్ఛిన్నం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆయన సంఖలో దూరి ఒక్క మాట కూడా ప్రశ్నించినాడు. స్వార్థపరుడు. చంద్రబాబు నాయుడు బంధువుల దగ్గర ఈ రోజు కూడా అంత పెద్ద పార్టీ పెట్టి అడ్డుకుంటున్నాడు. హైవే అమ్మట ఒక షెడ్ వేసుకున్నాడు. ఎలా ఇండివిజువాలిటీ వస్తుందండి? నాకు ఈ మధ్య ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కనపడి, నేను మీ ఆ తూర్పుగోదావరి జిల్లాకి 4 సంవత్సరాలు కలెక్టర్ చేశాను, మీ వాళ్ళకి అద్భుతంగా చేసేవాడిని అన్నాడు. ఏం చేసేవాళ్ళు అంటే, మీ వాళ్ళకి కావాల్సింది బాగా గౌరవించటం, ఫస్ట్ వెరిఫై చేసేవారిని బయట ఉంటే పలానా సామాజిక వర్గం కూర్చోబెట్టి మాటలు చెప్పి పంపించేవాడిని. అంటే ఊరికే మాటలు చెప్పి మోసపోతాను అని కాదు, ఆయన మంచి ఆఫీసరు, చాలా కష్టపడి పనిచేసేవాడు, తెలియగలడు. అంటే కాపులు అంటే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్. మిగిలిన వర్గాలు తక్కువని నేను చెప్పను. ఎస్, ఆ సామాజిక వర్గం పేరుతోటి నువ్వు వచ్చి పార్టీ పెట్టి ఎవడో అద్దెంట్లో షెడ్ వేసుకొని పార్టీ ఆఫీస్ పెడతావా? ఇది సమాజంలో ఎవరి కోసమైతే వ్యతిరేకంగా పోరాడతావు. ఇందాకన్నా చెప్పినట్టు మంగళగిరిలో మార్చి 13, 2018 నువ్వు మీటింగ్ పెట్టి పోరాడతానని చెప్పి వాళ్ళకి అమ్ముడుపోయి, ఏదైతే ఆ సామాజిక వర్గం జీవితకాలం రంగాన్ని చంపినటువంటి కక్ష తీర్చుకోవాలి అని తప్పించిపోయేటటువంటి దీంట్లో నువ్వు లేనిపోయిన ఇంత పెద్ద మేలు జగన్మోహన్ రెడ్డి గారు కరువు రోజుల్లో, కరోనా రోజుల్లో, ఆదాయం లేని రోజులు ఇంత సహాయం చేస్తే దాన్ని పక్కకు పోవటానికి వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి కాగితం నువ్వు పోస్ట్ చేస్తావా? హైదరాబాద్లో షూటింగ్ చేసుకుంటా. తప్పుది. నీ వల్ల అవుతుందని నేను నమ్మను. నాకేం నీ మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి విరోధం ఏమీ లేదు. మేము డిగ్రీ చదువుకున్నంత వరకు మీ అన్నగారి సినిమాలో చూసాం. చిన్నప్పుడు మేము ఇంకా దీన్నే నమ్మితే ఈ రిజర్వేషన్ని అతన్ని పార్టీ అధ్యక్షుడిగా రిజైన్ చేసి ఈ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకోమని చెప్పండి. ఇంకా చాలా ఉంది మాటలు. పవన్ కళ్యాణ్ని కాపులే తరివి కొట్టే రోజుల దగ్గరకు వస్తాయి. తప్పు. నీకు ఈ కులము సహాయం చేసింది. ఎలా సహాయం చేసిందంటే, గుడ్డిగా సైకో అమ్మని నన్ను గుడ్డిగా నీ సినిమాలు బాగాలేకపోయినా నిన్ను బ్లాక్లో కొని 1కి 4 సార్లు చూశారు. నువ్వు ఆ సొమ్ముతో పైకి వచ్చి తిరిగి కంట్రిబ్యూట్ చేయాలంటే జగన్ గారిలా కష్టపడాలి. ఆ సమాజానికి మళ్ళా మేలు చేయాలంటే, తిరిగి సేవ చేయాలంటే డబ్బులు అవసరంలా, తెలివితేటలు, నిజాయితీ, కష్టం, మనిషి పర్సనల్ కంట్రిబ్యూషన్, అటెండెన్స్కి మించింది ఇంకేముండదు. ఎక్కడుంటావు నువ్వు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పుకుంటే నువ్వు చేసిన తెలుగుదేశంతో, చంద్రబాబు నాయుడు బంధువులతో నువ్వు కుమ్మక్కై చేసినటువంటి ద్రోహం, ఇండివిజువాలిటీగా బతకాలనుకునేవాడు ప్రతివాడికి దాన్ని చంపింది 14లో వాళ్ళ కాళ్ళ కింద దూరి నువ్వే. రిజర్వేషన్లు అనేది భవిష్యత్తులో అంత ఈజీ కాదు. అది మన పరిధిలోకి రాదు. మేము ఎప్పుడు ఏమి చేయాలో వైసీపీ తరఫున జగన్ గారు చేయడానికి సిద్ధం. ఆ కార్యక్రమం అయిపోయింది. దాని గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం. అది చేయాల్సింది కేంద్రం. చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీగా. అదే మేనిఫెస్టోలో రాసుకున్నాం. నువ్వు కూడా అదే రాశావు.
కానీ దొంగతనంగా రాశావు, డబుల్ స్టాండర్డ్స్తో రాశావు. మేము ఇవాళ అద్భుతమైన మేలు చేశాము, 4,700 కోట్లు ఇప్పటికి కాపులకి ఇచ్చాము. భవిష్యత్తులో ఇంకా కూడా ఏవి కావాలో కూడా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దయచేసి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన మళ్ళా అద్భుతంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలని మోజు కాదు. ఈ అన్ని వర్గాలు, ముఖ్యంగా కాపులు కానీ అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీలకి ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి 100% అవసరం. మీరు దయచేసి కాపులు ఆవేశపరులు. నిన్న రాధాకృష్ణ డిబేట్లో ఏం చెప్తాడు? నిర్మలా సీతారామన్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి, ఏది బిగ్ డిబేట్ అంటే చీప్ డిబేట్, ఆ సభ అనే వాడితో పెట్టుకొని రేపటి నుంచి రెచ్చిపోతారంటే రెచ్చగొట్టడానికి. కాపులు ఎమోషనల్, ఈ రాష్ట్రంలో 2 కులాలు ఎమోషనల్, కాపులు, ఎస్సీలు. ఎస్, నాట్ ఓన్లీ ఎమోషనల్, జస్టిఫైడ్ ఎమోషనల్. న్యాయపరంగా ఆవేశంగా ఉంటారు, ఏదైనా ధర్మం ఉంటే పోరాడతారు. దాన్ని మీరు బలహీనతగా చూసుకొని రెచ్చగొట్టాలని చూడొద్దు. ఇవాళ కాపుల్లో కూడా యువకులందరూ డిగ్రీలు, పీజీలు చేసి అద్భుతంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విఘ్నత గల్లాళ్ళు ఉన్నారు. మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, కింద నుంచి వచ్చిన వాళ్ళమే, పారపని చేసుకుని వచ్చిన వాళ్ళమే. మేమందరం ఒక వ్యవస్థగా చంద్రబాబు నాయుడు దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా జగన్ గారితో ఉంటాము. ఈ రాష్ట్రానికి జగన్ గారికి ముఖ్యమంత్రి అవసరంలా. జగన్ గారు ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి, కాపులతో సహా అందరికీ అవసరం అనేది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ కూడా ఫండమెంటల్స్ నేర్చుకుని జగన్ గారి బాటలో పయనిస్తే ఆయన రాజకీయ గురువును వదిలిపెట్టి కనీసం అతనన్న ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే జీవితంలో ఒక ఎమ్మెల్యేగా కూడా తను కూడా గెలవలేడు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్, ఎస్, అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. ఏ పత్రిక మీరు? గుడ్. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు ఒకే నెలలో కాపులకి 5% బీసీల్లో చేర్చాలని, రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో రిజర్వేషన్ చేశాడు. అలానే అడావుడిగా NDA 2 రాబోతా, NDA 1 చివరి దశలో ఉన్నప్పుడు ఈబీసీలు, ఓబీసీ కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 10% ఇవ్వాలని పెట్టారు. ఎస్, అందులో 5% కాపులు కేటాయించాలని పెట్టాడు. దిస్ ఈజ్ ద అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ మ్యాండేటరీ ప్రాసెస్. సహజంగా రాజ్యాంగంగా బద్ధంగా జరగాల్సింది. ఆర్థికంగా వెనకబడినటువంటి అగ్రవర్ణాలకు అందరికీ చెందేదని కేంద్రంలో చేస్తే నువ్వు దొంగతనంగా కాపులు అమాయకులు పిచ్చాళ్ళని మళ్ళా మోసం చేయడానికి 5% అని ఇస్తావా? ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. అది మ్యాండేటరీ, కంప్యూటర్లో ఉండదు, ఫాలో అవటమే. అది ఇంకా దేశంలో పూర్తిగా ఒక్క రాష్ట్రంలో కూడా అమలు కాల, 7 కూడా కాల. అయిన రోజు ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము అమలు చేస్తాం, అంతే. నువ్వే చెప్పావు కాపుల్ని బీసీలో చేర్చింది నిజమా? ఈ బీసీల్లో 5% లేనిది ఇస్తానని నిజమా? ఇది నువ్వు ప్రశ్నించు పవన్ కళ్యాణ్. మంచి క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఎవరు 24x7 నుంచి పచ్చి బూతు. కాపులకే కాదు, ఏ వర్గానికైనా సరే రాజ్యాంగం ప్రకారం, న్యాయం ప్రకారం ఏమి చేయాలన్నా మేము చేయడానికి, జగన్ గారు చేయడానికి సిద్ధమండి. మేము ఆ రోజు 5% రిజర్వేషన్ ఇస్తున్నామని తీర్మానం పెడితే చాలా సంతోషించాం, చాలా ఆనందించాం. కానీ మంజునాథన్ కమిషన్ రిపోర్టు ఎగ్నిస్ట్గా ఇచ్చినప్పటికీ ఇతను మా చేత తీర్మానం పెట్టించేసి పంపించాడు. అటు నుంచి వెనక్కి వచ్చేస్తే ఆ కాగితాలు ఎవరికి చెప్పలేదు, తొంగలో దొక్కారు దాన్ని. సెంట్రల్ హోమ్ నుంచి రిటర్న్ వచ్చినాయి. ఇది ఎప్పుడైనా ప్రశ్నించాడా పవన్ కళ్యాణ్? ఇవన్నీ ఆయన అభిమానులను అడుగుతున్నాను, ఇవన్నీ ఎందుకు అడగలేదు? మనం 5 సంవత్సరాలు వాడు కదా మనల్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఎలగబెట్టాడు. ఏ రోజునన్నా నువ్వు ఆ ప్రభుత్వం మీద ఇది అన్యాయం జరుగుతుందని శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగారా? ఈవేళ ఇక్కడ అడుగుతున్నారు శ్వేతపత్రం. ఇప్పుడు సోదరు చెప్పినట్టు అన్ని పబ్లిక్గా ఉన్నాయి, ప్రతి డాక్యుమెంట్ని, ఏ స్కీము, ఏ దేని నుంచి అమలు జరుగుతుంది ఏంటంటే. పవన్ కళ్యాణ్ అలా జగన్ గారిని అడుగుతుంటే అది కక్షపూరితంగా, అసూయతోటి 151 సీట్లు వచ్చిన కక్షతోటి అనుకుంటున్నారు. ఇంత మోసం చేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించకపోవటాన్ని ఖచ్చితంగా సమాజం తప్పుపడుతుంది. అది గ్రహించాలి పవన్ కళ్యాణ్. ఎవరు ఆందోళన చేపట్టేది? అసలు 2014లో ఒక మాట అడిగాడా చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీని కానీ? ఆ రోజు అయిపోతే ఒక మాట కామన్ మినిమం అయిపోయింది, చేయమనండి. ఏమని చేస్తాడు? పేజ్ నెంబర్ తో జనసేన మేనిఫెస్టో చెప్పారు. ఒక ప్రైస్ లో ఏది 1881 ఏం చెప్పి, ఇదే కదా 19లో చెప్పాడు. ఏం చెప్తాడు? 14లో అడగల. ఆయన చేసే ఆందోళన ఎవరు నమ్ముతాడు కాపుల్ని? దీని గురించి ఎవరు స్పష్టత ఇచ్చాడు ఇక్కడ?
ఆయనే చెప్పాడు 9వ షెడ్యూల్ అని, కరెక్ట్గా చెప్పాడు. అది ఖచ్చితంగా ఇప్పిస్తాను. 9వ షెడ్యూల్లో చేర్చాలి ఇది. అది కేంద్ర ప్రభుత్వం చేస్తాను ఆయనే చెప్తున్నాడు. కాని మాటలు చెప్తే, అబద్ధాలు చెప్తే స్పష్టత లేకుండా ఏదో చర్యలు తీసుకుంటాం. ఏమీ లేదండి. ఈసారి 2019లో కొత్తగా బీసీ వర్గాలు పెద్ద ఎత్తున ఆదరించారు వైసీపీని, జగన్ గారి నాయకత్వాన్ని. కాపులు కూడా జనసేన కన్నా జగన్ గారికే మొగ్గు చూపారు, వైసీపీకి వేశారు. ప్రతి చాలా ఆయన ఉనికి పోద్దని ఇలా బయలుదేరాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం అధికంగా ఉన్నది అనేది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే 2 జిల్లాల్లోని వన్ సైడ్గా సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళందరూ ఎవరిని నమ్మారు అనేటువంటిది ఒకసారి గమనించండి. చెప్పేది ప్రజల అమాయకులు మాత్రం కాదు, ప్రతి విషయాన్ని మాత్రం చూస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మీరు ఎవరితోటి లాలొచ్చి పడ్డారో, ఏం జరుగుతుందనేటువంటి చూసి ఆ కోపంతో నాకు వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే 100-120 సీట్లతో వస్తుంది అనుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు రావడానికి గల కారణం ఈ సామాజిక వర్గం గమనించారు కాబట్టి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 151 సీట్లు రావడానికి గల కారణాలు నా వ్యక్తిగతంగా నేను చెప్పేటువంటి విషయం ఇది. ఇది వైసీపీ నాయకుడికి కాదు, వ్యక్తిగతంగా నేను చెప్పింది 120-125 సీట్లతోటి ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్నాను. అయితే ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరి యొక్క వాతావరణం చూసి ఉభయ గోదావరి జిల్లాలు కానీ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కాపు సోదరులు అందరూ కూడా వన్ సైడ్గా వైసీపీ పార్టీ కోటేసి గెలిపించారు. కెమెరా కార్పొరేషన్ ద్వారా అంటే అతను అవగాహన లేకుండా చెప్పాడు. అంటే రికార్డ్ చేసినా చేయకపోయినా పర్లా. ఏం చెప్తాడు? ఇండివిజువల్గా ఇచ్చేది కార్పొరేషన్, ఇండివిజువల్గా ఇచ్చేదే కన్సిడర్ కార్పొరేషన్. దట్ ఈస్ ఫండమెంటల్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కార్పొరేషన్ లో కాకుండా ఇండివిజువల్గా ఇవ్వలేరు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఇచ్చాడు. అతను 3 స్కీమ్లే ఇచ్చాడు లోన్లు కాకుండా. మేము లోన్లు కాకుండా 11 స్కీమ్లు ఇచ్చాము 3 పార్టీ కలిపి. వాట్ ఈస్ ద రాంగ్? అంటే చంద్రబాబు నాయుడు చేస్తే నీచమైనటువంటి పని అయినా సరే ఈయనకి నమ్మకం. జగన్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక కార్యక్రమం చేస్తే అది ఈయనకి నచ్చదు, అక్కసు.